హలో గాయ్స్, వెల్కమ్ టు మిలీనియం గర్ల్ అండ్ పార్ట్ 2 ఆఫ్ రొయ్యల్ పులుసు. ప్రాన్స్‌ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలని కలిపి పేస్ట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కోసం మనం 2 ఆనియన్స్‌ని పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ జీలకర్ర అండ్ ఒక 5-10 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్‌కి ఎప్పుడు ఇలాంటి పేస్ట్స్ అన్నీ ఫ్రెష్‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మళ్ళీ బాగా ఫ్రై చేయాలి. గ్రీన్ చిల్లీస్‌ని కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్‌లో కూడా యాడ్ చేసాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేయాలి. టొమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ ద మీన్ టైమ్ మనం బెండకాయలకి తొడిమలు తీసేసి రెడీగా పెట్టుకోవాలి. బెండకాయలు కూడా మధ్యలో స్లిట్‌ని చేయాలి. ఇలా మధ్యలో స్లిట్ చేయడం వల్ల పులుసు బాగా పీల్చుకుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. నేను గ్రీన్ చిల్లీస్‌కి కూడా మధ్యలో స్లిట్ చేశాను. సో థాట్ మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వరకు యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన బెండకాయలని బాగా ఫ్రై చేయాలి. బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటుంది. సో మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 7-8 మినిట్స్ వరకు మనం కుక్ చేస్తే బెండకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. లిడ్ ఓపెన్ చేసి మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5-6 మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. బెండకాయ ముక్కలు మనకు 70-80% వరకు కుక్ అయిన తర్వాత, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్‌ని యాడ్ చేసిన తర్వాత, మొత్తం మిక్స్చర్‌ని బాగా కలపాలి. ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాన్స్‌లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నప్పుడు అది కొంచెం వాటర్‌ని రిలీజ్ చేస్తుంది. సో, మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 6-7 మినిట్స్ వరకు స్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. అండ్ లిడ్ క్లోజ్ చేయడం వల్ల ప్రాన్స్ తొందరగా ఉడుకుతాయి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. వాటర్ అనేది చాలా రిలీజ్ అయ్యి ఉంటుంది. ప్రాన్స్ ఆల్రెడీ మనకి వాటర్ రిలీజ్ చేస్తాయి. సో, అదే వాటర్‌లో కొంచెం ప్రాన్స్ ఈజీగా కుక్ అయిపోతాయి. సో, మనం ఎక్కువ 70% వాటర్ యాడ్ ప్రాన్స్ కూడా కుక్ అయ్యేంత చేయాల్సిన వరకు అవసరం మనం లేదు. మూత ఈ పెట్టి స్టేజ్ మీడియం ఆఫ్ ఫ్లేమ్‌లో కుకింగ్‌లో. కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్‌లో మీకు ఫర్దర్ రెసిపీ గురించి చెప్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్ అండ్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ పార్ట్ 3.